హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 13. రాఖీ నీ మీద చేయి చేసుకున్నాడు అంటే ముందు నువ్వేం చేశావో చెప్పన్నయ్య అని అంది దేవిక చేతులు కట్టుకొని కోపంగా వాళ్ళ అన్నయ్యని చూస్తూ. ఎవడో బయటివాడి మీద ఉన్న నమ్మకం నీ అన్న మీద లేదు కదా! అయినా వాడి మీద అంత నమ్మకం ఏంటి దేవిక? వాడేమైనా వీరప్రేమికుడు అనుకుంటున్నావా? లేకపోతే నిన్ను తప్ప ఇంకొక ఆడదాన్ని చూడడు అనుకుంటున్నావా? ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాడు. వాడి కోసం ఒక అమ్మాయి పెళ్లి పీటల మీద నుండి లేచి ఆ పెళ్లి వద్దు, వాళ్ళ ఫ్యామిలీ వద్దు అని చెప్పి పెళ్లి మండపంలో నుండి లేచిపోయి వచ్చి వాడి ఇంట్లో ఉంటుంది తెలుసా? ఒక పెళ్లి కాని అబ్బాయి, ఒక పెళ్లి కాని అమ్మాయి ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే ఏంటి నీకు చెప్తే అర్థం చేసుకోలేనంత చిన్నదానివి కాదు కదా! అని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఇప్పటికి స్టిల్ ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇప్పటికైనా రాఖీ మీద అనుమానం రావట్లేదా నీకు? దాన్ని తీసుకొచ్చి ఎవరినో వాడి రూమ్‌లో పెట్టుకుంటున్నాడు అంట. ఒకే రూమ్‌లో ఉన్నవాళ్ళు అంత పవిత్రంగా ఉంటారు అని నేను అనుకోను. ఎందుకంటే వాడు మగాడు. అందులో వయసు మీద ఉన్నవాడు. అలాగే ఆ అమ్మాయి కూడా. పైగా వాడంటే పీకల దాకా ప్రేమ ఉన్న అమ్మాయి వాడి కోసం ఫ్యామిలీని వదిలేసింది. ఊరందరి ముందు ఆమె మెడలో తాళి కట్టించే వాడిని వద్దు అని వాడి కోసం వచ్చింది. అంటే నువ్వే ఆలోచించుకో. అయినా కూడా ఇప్పుడు ఇంకెవరో వచ్చి వాడి ఇంట్లో, వాడి రూమ్‌లో ఉంటున్నారు అని తెలిసి కూడా రాఖీ గాడిని ఇంకా ప్రేమిస్తావా నువ్వు? అన్నాడు ప్రవీణ్ చెల్లితో. రాఖీ అలా ఒక అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్పగానే దేవిక మనసులో చిన్నగా బాధ మొదలయ్యింది. అయినా కూడా అది బయటపడకుండా వాడు ప్రాణం కన్నా ప్రేమించిన మనిషిని మీరందరూ కలిసి దూరం చేస్తే వాడు మాత్రం ఎన్ని సంవత్సరాలని చెప్పి ఒంటరిగా ఉంటాడు. వాడికి కూడా జీవితంలో ఒక తోడు అవసరమే కదా! అయినా వాడు ఇంకొకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి లేకపోతే వాడు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి రాఖీ మీద ఉన్న ప్రేమ చావదన్నయ్య నాకు. నాకు రాఖీ కావాలి ఖచ్చితంగా. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు. నా క్యారెక్టర్‌ని ఏమి అనుకున్నా పర్లేదు. ఇప్పటికే నాకు రాఖీకి మధ్య చాలా దూరం పెంచేసి మా ఇద్దరి మధ్యలో గోడ కట్టాలి అని చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నావు. కానీ ఇకనైనా రాఖీని నన్ను దూరం చేస్తే బావుండదు చెప్తున్నాను. రాఖీకి నా మీద ప్రేమ ఎప్పటికీ చావదు. వాడికి నేనంటే ప్రాణం. నాకు వాడంటే ప్రాణం అని నీకు తెలియజేస్తూనే ఉంటాను. నేను రాఖీ దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా. వాడికి దగ్గరగానే ఉంటాను. ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. నువ్వు నాకు న నా విషయంలో కలగజేసుకుంటే మాత్రం బాగోదు. నా లైఫ్ నా ఇష్టం ఉన్నట్టుగా బతికే హక్కు నాకు ఉంది. నా లైఫ్ నీ రూల్‌ని చేసే హక్కు గానీ, నా లైఫ్‌ని క్వెషన్ చేసే హక్కు గానీ నీకు లేదు. కాబట్టి నా విషయంలో, రాకీ విషయాల్లో కలగజేసుకోకుంటేనే బావుంటుంది. చూసావు కదా! నువ్వు నా అన్నయ్య అని కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ దెబ్బలతో వదిలిపెట్టాడు రాకీ నిన్ను. అదే వేరే వాళ్ళైతే ఇప్పటికే చచ్చి చాలా కాలమే అయ్యేది అని అంది దేవిక కోపంగా. వాళ్ళ అన్నయ్య రాఖీకి, ఆమెకి మధ్యలో వస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య దూరం చుమించేస్తున్నాడు అని చెప్పి. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నమ్ముతున్నావు దేవిక వాడిని. కానీ నట్టేట్లో ముంచుతాడు. వాడు దాన్ని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు? హా! ఏం చేస్తావు? అని చెల్లి ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రవీణ్ కోపంగా నిలబడి చెల్లి దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడుతూ ఉంటే వాడికి ఉంపుడు గత్తెగా ఉండడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. సరేనా? అని అంది దేవిక అన్నకి ఏమాత్రం తగ్గకుండా. చెల్లి అలా మాట్లాడేసరికి ప్రవీణ్ కోపంగా దేవిక చెంప మీద కొట్టగానే వెళ్ళి తన సోఫాలో పడింది చెంప మీద చేయి పెట్టుకొని. అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా దేవిక నువ్వు? తల్లిదండ్రులు లేకపోయినా కూడా నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచింది ఎందుకు? అలాంటి వాడికి నిన్ను ఇవ్వడానికా? వాడేమి పరమాత్ముడు కాదు. అర్థమయిందా? దాదాగిరి, రౌడీయిజం, వీధి గుండా పనులు చేసి ఆ పొజిషన్‌కి వచ్చినవాడు. ఎవడైనా పనిలేని వాడిని చూపించి, నేను వాడిని ప్రేమిస్తున్నాను అన్నయ్య అన్నా కూడా, నేను వాడికి ఇచ్చి అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపించేవాడిని. కానీ వాడికసలు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఇవ్వను. నీతో పెళ్లి చేయను. ఇంత ముందుకు వరకైనా కొంచెం ఆలోచించేవాడిని. కానీ ఎప్పుడైతే వాడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి వాడి ఇంట్లో వాడి రూమ్‌లో పెట్టుకున్నాడో, అలాంటి వాడికి, అలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి నా చెల్లిని ఇవ్వను నేను అని ప్రవీణ్ కోపంగా అన్నాడు.
అలా అనడానికి నువ్వెవరన్నయ్య అసలు? నా విషయంలో కలగజేసుకోవడానికి. అమ్మ, నాన్న లేరు. ఎలాగో నువ్వు పట్టించుకోకపోతే నేను అక్కడే ఆగిపోయేదాన్ని కాదు కదా! నేను కూడా ఎలాగోలా పెరిగేదాన్ని. ఆయన నా ప్రాణం, మనస్సు అన్నీ రాఖీకి ఇచ్చేసాక నువ్వు కాదు కదా! ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా నేను వినను. నాకు రాఖీ కావాలి అంతే ఫైనల్. ఇక నువ్వు నా విషయంలో కలగజేసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నయ్య. నా బతుకు నేను ఎలాగైనా బతుకుతాను. నా జీవితంలోకి నువ్వు రాకపోతేనే బాగుంటుంది. నీ జీవితంలోకి నేను రావట్లేదు కదా! నువ్వే పని చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావని నేను అడగట్లేదు కదా! కనీసం ఒక్క రూపాయి కూడా నేను నిన్ను అడగట్లేదు. అలాంటప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి నువ్వు వాడిని చేసుకోకూడదు, వీళ్ళనే చేసుకోవాలి అని నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తే నేను చేసేదాన్ని కాదు. కాబట్టి నువ్వు నా విషయంలో ఎంత కలగజేసుకోకుండా ఉంటే అంత మంచిది. నువ్విక ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిదన్నయ్య. ఇక నుండి నీ మనుషులు నా వెనక రావద్దు. నేనెక్కడికి వెళ్ళినా కూడా. నీ వాళ్ళు నా మీద నిఘా పెట్టొద్దు. అసలు నువ్వు నన్ను గమనించకూడదు చెప్తున్నాను. మీ వాళ్ళు కనుక నన్ను గమనిస్తూ ఉంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. నాకు అన్నయ్య ఉన్నాడు అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్విక్కడి నుండి వెళ్ళిపో అని కఠినంగా చెప్పింది దేవిక. వాళ్ళ అన్నయ్య కొట్టాడు అన్న కోపంతో. ఇక చెల్లి ఎంత చెప్పినా వినలేదు అని, నిన్ను పెంచి ఇంత పెద్దదాన్ని చేయకపోతే నువ్వు కూడా పెరిగేదానివే. కానీ ఇలా మాత్రం కాదు. ఏ దిక్కు మొక్కు లేకుండా ఎవరి చేతుల్లో నీ జీవితం బలవుతుందా అని అనుక్షణం భయపడుతూ బతికేదానివి. నేను మా చెల్లి కాదు తిను అని వదిలేస్తే అర్థమయిందా? అప్పుడు తెలియదు దేవిక. ఎందుకంటే నువ్వు చిన్నదానివి. ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయిపోయావు కదా! నీ అంతట నువ్వు బతికే అంత నీకు ధైర్యం వచ్చేసింది. స్వేచ్ఛ వచ్చేసింది. అందుకే ఈ అన్నయ్యని కాదు అనుకుంటున్నావు. కానీ ఆ రాఖీగాడు మోసం చేస్తే మళ్ళీ నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. అర్థమయిందా? నేను బంధాలని వదులుకోలేను. నా చెల్లిని వదిలేయలేను. కానీ నీ ఇష్టాన్ని చంపేసి మరీ తీసుకెళ్ళి పోదామంటే నువ్వు నాకు దక్కవేమో అని భయమవుతుంది. నీకు ఈ అన్నయ్య అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా నీకండగా నేను నిలబెడతాను అని ప్రవీణ్ ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నయ్య మాట్లాడిన మాటలకి దేవికకి కూడా బాధగా అనిపించింది. కానీ తను అంత కఠినంగా లేకపోతే తను రాకీ దగ్గరికి వెళ్ళలేదు అని అర్థమయ్యి, ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో అంత కఠినంగా తను ఉండాల్సి వచ్చింది. ప్రవీణ్ వెళ్ళిపోయాక ఒక్క నిమిషం ఆగకుండా రాఖీ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి తన బట్టలన్నీ బ్యాగ్‌లో సర్దుకుంటుంది దేవిక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share and subscribe.